కాకినాడ జిల్లా కొవ్వూరు వారాహి అమ్మవారి గుడి చుట్టూ ఒక వివాదం అయితే చోటు చేసుకుంది. రీసెంట్‌గా ఈ దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి లక్ష్మీ ప్రసన్న అనేటువంటి ఆమె ఈ ఆలయానికి భక్తులిచ్చేటువంటి కానుకలు, నగలు, అదేవిధంగా డొనేషన్‌లు ఇవన్నీ గూడా మిస్‌యూజ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలతోటి కొంతమంది భక్తులు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా విచారణ చేపట్టినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు విచారణ అనంతరం గూడా ఈ దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు గూడా సింగిల్ ట్రస్టీగా ఉన్న సౌజన్య గారు మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను సౌజన్య, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 1 ఈవోగా పనిచేస్తున్నాను. పిఠాపురం శ్రీపాద శ్రీవల మహాసంస్థానానికి ఈవోగా ఉన్నాను. ఇక్కడ కాకినాడ సమీపంలో కొవ్వూరు గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానం మీద అధిక సంఖ్యలో కంప్లైంట్లు కలెక్టర్ గారికి రావడం వల్ల ఇక్కడ నన్ను సింగిల్ ట్రస్టీగా మన 15వ తారీఖుని నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ రోజు మేము ఈ దేవస్థానం ఎవరైతే అమ్మవారి విగ్రహం పెట్టారో ఈ లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడకి మేము ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కాపీ ఆవిడ తీసుకోవడానికి నిరాకరించారు. అలాగే అమ్మవారికి సంబంధించిన బంగారం, వెండి, ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా 3 నెలల్లో సమర్పించాలని చెప్పేసి మేము ఆర్డర్ కాపీ నోటీస్ ఇవ్వగా అది కూడా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి గోడ బయట అంటించి మేము ఫోటోలు తీసుకోవడం జరిగింది. మొన్న ఆదివారం రోజు వచ్చి మాకు ఎటువంటి కాగితాలు ఇవ్వకుండా మీరు అన్యాయంగా వచ్చి కూర్చున్నారు ఇక్కడ అని చెప్పి నన్ను అరెస్ట్ చేసి తలుపులు తాళాలు వేసేసి భక్తులకి దర్శనాలు కల్పించొద్దని చెప్పి నన్ను బెదిరించారు. కానీ నేను పోలీస్ వారు, మా డిపార్ట్మెంట్ వారు సహాయ సహకారాలతో ఆ బెదిరింపులకి నేను లొంగలేదు. మరి అమ్మవారి దర్శనాలు యథాప్రకారంగా జరుగుతున్నాయి. భక్తులందరూ గమనించగలరు. వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. అమ్మవారి దర్శనాలు ఆఫ్ చేసేసాము, రావద్దు, ఎవరు ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి. మీరు వ్యక్తుల గురించి కాదు, అమ్మవారి అనుగ్రహం గురించి దయచేసి భక్తులందరూ రండి. ఎవరు నిర్వహించారు, మేము వాళ్ళు నిర్వహిస్తేనే వస్తాం, వీళ్ళు నిర్వహిస్తే రాము అనే అపోహలు ఏమి పెట్టుకోవద్దు. అమ్మవారి దగ్గరకు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.